టు షిరిడి సాయి ప్రాజెక్ట్స్. ఈ రోజు మనతో షిరిడి సాయి ప్రాజెక్ట్స్ కంపెనీ ఎండి గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు. అయితే మనకి రీసెంట్ గా కంచిచర్ల పరిటాల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా బూమ్ జరుగుతుందండి. ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా అటు సైడ్ జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. అది కూడా కంచిచర్ల పరిటాల్లో ఎక్కువ ఓపెన్ ప్లాట్స్ పొలాలు కొంటున్నారు. అది నేను చెప్పేది కాదు, అది న్యూస్ లో కూడా వచ్చింది. అయితే ఈ రోజు షిరిడి సాయి ప్రాజెక్ట్స్ ఈ ఓనర్ గారు ఉన్నారు మనతో. అయితే కంచిచర్ల పరిటాల్లో ఇప్పుడు రైట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ చేయడం. అయితే ఏ కంపెనీకైనా అయితే లో కాస్ట్ లో ఉన్నాయి ప్లాట్లు, లేదంటే సిఆర్డిఏ లో ఉన్నాయి. రెండు ప్లాట్లు కూడా సార్ దగ్గర దొరుకుతాయి. ఈ రోజు లో కాస్ట్ లో దొరుకుతాయి, సిఆర్డి అప్రూవ్ రెండు దొరుకుతాయి. మనం ఆ ప్లాట్స్ గురించి తెలుసుకునే ముందు అసలు గ్రోత్ ఎలా ఉంటుంది, ఆ ఏరియా గ్రోత్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, మనకి 2 years బ్యాక్ స్టార్ట్ అయింది కంచిచర్ల పరిటాల్లో. అప్పుడు ఏ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఏ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు కొన్న వాళ్ళకి నెక్స్ట్ 2 years లో ఎలా హైకింగ్ ఉంటుంది, ఎందుకు ఉంటుంది, మీ దాంట్లోనే ఎందుకు కొనాలి, అసలు మీ దాంట్లో ఏ రేట్లు ఉన్నాయి, మా వ్యూవర్స్ క్లియర్ గా చెప్పండి సార్. మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకి కంచిచర్లలో గత 2 సంవత్సరాలుగా మనం అబ్జర్వ్ చేస్తే 2 సంవత్సరాల క్రితం గజం 6,000 నుంచి 8,000 నడిచింది. ఇవాళ ఆ రేట్లన్నీ 2 సంవత్సరాల్లోనే డబుల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు ప్రెజెంట్ వేసే వెంచర్లు ప్రతి ఒక్కళ్ళు ఏ వెంచర్ అయినా చూడండి 15,000 సిఆర్డిఏ లేఅవుట్లు అమ్ముతున్నారు. అదే డబుల్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ నుంచి రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే ఇప్పటి వరకు జరిగిన గ్రోత్ వేరు, ఇప్పుడు రాబోయే ఈ 3 సంవత్సరాలు వచ్చే గ్రోత్ ఏంటంటే మీకు ఆ కంచిచర్ల బేస్ చేసుకుని కంచిచర్ల నుంచే అమరావతి అవుటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవబోతుంది అతి త్వరలో. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేతనకొండ దగ్గర వస్తుంది. పరిటాల్లో రైల్వే లాజిస్టిక్ పార్కు, అలాగే రైల్వే మేజర్ స్టేషన్ ఒకటి ఇచ్చారు నంబూరు వెళ్ళే లైన్ లో. ఈ మేజర్ డెవలప్మెంట్స్ అన్ని షార్ట్ స్పాన్ లో మొదలయ్యి 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవబోతున్నాయి. కాబట్టి మనం ఇక్కడ నుంచి ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చే 3 ఏళ్లలో మళ్ళీ డబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అవుటర్ రింగ్ రోడ్డు 2 సంవత్సరాల నుంచి అంటున్నాం కదా సార్, అవుటర్ రింగ్ రోడ్డు వస్తుందని అది ఖచ్చితంగా ఇంక ఎన్ని రోజుల్లో స్టార్ట్ అవుద్ది వరకు? ఇంకా మంచి క్వశ్చన్ ఇది కూడా. అయితే మీకు ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ వరకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. రైతులు కూడా 90 days పీరియడ్ ఇచ్చారు అబ్జెక్షన్స్ రైట్ చేసుకోమని. ఆ పీరియడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ డిపిఆర్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మాక్సిమం 2 months లో వర్క్ స్టార్ట్ అవబోతుంది కంచిచర్ల నుంచి. అది కూడా ప్రాజెక్ట్ కి ఎంత క్యాపిటల్ కేటాయించారండి? స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్? ఎన్హెచ్ఏ వాళ్ళదండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఇది నేషనల్ హైవేస్ వాళ్ళది. నేషనల్ హైవేస్ వాళ్ళది కాబట్టి ఇది స్టేట్ గవర్నమెంట్ తో సంబంధం లేదు. 24,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది టోటల్ అలాట్మెంట్. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే దీంట్లో నెక్స్ట్ స్టేజ్ రైతులకు పేమెంట్ చేయడం, వర్క్ స్టార్ట్ చేయడం. ఇదంతా మనకి 2 to 3 months లో వర్క్ స్టార్ట్ అవబోతుంది కంచిచర్ల నుంచి. కంచిచర్లలో 0 పాయింట్ మొదలెడితే మళ్ళీ కంచిచర్ల రావడానికి 189 kilometers లెంత్ ఇది. 450 feet విడ్త్ వస్తుంది. అంటే 150 meters విడ్త్, 450 feet వస్తుంది. 10 lane రోడ్ రాబోతుంది. ఈ వచ్చే అవుటర్ రింగ్ రోడ్ ద్వారా మనం కంచిచర్ల ఏరియాలో నుంచి కేవలం 10-15 నిమిషాల్లోనే అమరావతి కోర్ క్యాపిటల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ టైంలో పరిటాల కంచిచర్లలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, ఇప్పుడున్న రేట్లు అవుటర్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఎంత వరకు హైక్ అవుతాయండి? అవుటర్ రింగ్ రోడ్ పూర్తి అయితే ఎంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? అలా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ నాలెడ్జ్ ప్రకారం అలా అవుటర్ రింగ్ రోడ్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది? యాక్చువల్ గా అవుటర్ రింగ్ రోడ్ మొదలైతేనే 50% హైక్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడున్న ప్రైసెస్ కి. మొదలవటం అంటే జస్ట్ 2 to 3 months. రావటం వేరు, స్టార్ట్ చేయడం వేరు. కాబట్టి స్టార్ట్ చేశారన్నాక ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్కడికి ఒక 50% హైక్ వస్తుంది. అక్కడ నుంచి ఏంటంటే దీనికి మనం హైదరాబాద్ లో చూసాం అవుటర్ రింగ్ రోడ్ 10 నుంచి 12 సంవత్సరాలు పట్టింది. సహజంగా అలాగే పడుతుంది అనుకుంటారు ఇక్కడ పీపుల్ కూడా, అమరావతిలో కూడా. కానీ ఇక్కడ ఏం చేశారంటే 189 kilometerలని 12 పార్ట్లుగా డివైడ్ చేసి 12 మందికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. 12 ప్యాకేజీ లాగా ఇస్తున్నారు. ఈ ఇచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి టెన్యూర్ కూడా 3 to 5 years పెడతారు. ఈ 5 years గ్యాప్ లో ఎట్టి పరిస్థితుల్లో మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు అనమాట. ఆ టైం కల్లా డబుల్ అవచ్చు, త్రిబుల్ అవచ్చు. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. హైదరాబాద్ లో చూసాం కదా మనం, అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ 1 kilometer 2 kilometers రేడియస్ లో ఇన్సైడ్ అవుట్ సైడ్ విపరీతమైన డెవలప్మెంట్ వచ్చింది. మీ వెంచర్స్ అవుటర్ రింగ్ రోడ్ కి ఎంత దూరంలో ఉన్నాయండి? రేట్లు ఎంత పెట్టారు? మనం 2 ప్రాజెక్టులు నడుస్తున్నాయి కంచిచర్లలో. ఒకటి సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్, మనకి అవుటర్ రింగ్ రోడ్డుకి కేవలం లోపల కిలోమీటర్ లోపల ఉంటుంది, గ్రోత్ కారిడార్ లో ఉంటుంది. అది కూడా అది కేవలం 12,000. కంచిచర్లలో ఎల్పీ నెంబర్ వచ్చి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి అతి లోయెస్ట్ ప్రైస్ మనమే ఇస్తున్నాం, 12,000 రూపాయల గజం. అలాగే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అంటే నాన్ సిఆర్డిఏ హైవేకి జస్ట్ 2వ బిట్, అది కూడా కేవలం 8,500కి ఇస్తున్నాం. అందులో ఏంటంటే ప్రతి మధ్యతరగతి వాళ్ళకి అమరావతిలో ఒక ప్లాట్ కొనుక్కోవాలని కళ ఉంటుంది కాబట్టి వాళ్ళ కళ నిజం చేయాలనే ఉద్దేశంతో 11 లక్షల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. 126 గజాల ప్లాట్లు, 135 గజాల ప్లాట్లు పెట్టాము. అందులో 11,000 నుంచి ఇన్వెస్ట్మెంట్, 11 లక్షల నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది కూడా హైవేకి జస్ట్ 2వ బిట్. కేవలం 11 లక్షల నుండి ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. ఇంకా ఏం హైలైట్స్ వస్తున్నాయి సార్ ఆ ఏరియాలో? అదే చెప్పా కదా ఇందాక, అవుటర్ రింగ్ రోడ్ తో పాటుగా మనకి మన సైట్ల దగ్గర నుంచి 2 kilometerలోనే పరిటాల్ అనేది ఇంకొక విలేజ్ ఉంది. ఆ పరిటాల్లో మనకి ఎరుపాల నుంచి నంబూరుకి రైల్వే లైన్ ఇచ్చారు. ఈ రైల్వే లైన్ లో 9 స్టేషన్లు వస్తున్నాయి. ఈ 9 స్టేషన్లలో మనకి పరిటాల్ హైవే పక్కన మేజర్ స్టేషన్ ఒకటి అలాట్ చేశారు. అదే పరిటాల్ రైల్వే స్టేషన్ ఆనుకునే ఇంకొక సుమారు 300 ఎకరాల్లో
రైల్వే లాజిస్టిక్ పార్క్ ఇస్తున్నారు. Okay. లాజిస్టిక్ పార్క్ అంటే సహజంగా అందరికి ఏంటి అనుకుంటారు. అందులో ఏంటంటే మనకి రైల్వే గూడ్స్ ద్వారా వచ్చిన మెటీరియల్ అంతా అక్కడ డంప్ చేసి Okay. అక్కడ నుంచి కార్గో ద్వారా మనకి పోర్ట్లకు పంపిస్తారు. ఓకే. ఆ రైల్వే లాజిస్టిక్ పార్క్ కూడా శాంక్షన్ చేశారు. ఉమ్. ఆల్రెడీ రైల్వే లైన్ కూడా సర్వే అయిపోవడం, పెగ్ మార్కింగ్ అయిపోవడం, రైతులకు పేమెంట్లు కూడా పడిపోయినాయి చాలా మందికి. ఉమ్. ఈ వర్క్ కూడా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టే కాబట్టి 3 years లో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరున్న ఏరియా అమరావతి రీజియన్ లో ఉందండి. ఇది అమరావతి రీజియన్. అమరావతి రీజియన్ అంటే దాదాపు సిఆర్డీఏ రీజన్ అంతా అమరావతి. ఓకే. మనకి బాగా దగ్గరగా ఉంది అమరావతి. అందులో ఫ్యూచర్ లో అమరావతి వెళ్ళడానికి అవుటర్ రింగ్ రోడ్ ఒకటేనా కనెక్టివిటీ, ఇంకేమైనా ఉన్నాయండి? ఇంకా 2 కనెక్టివిటీస్ వస్తున్నాయి. ఎలా అంటే ఒక రైల్వే కనెక్టివిటీ వస్తుంది. ఉమ్. ఈ అవుటర్ రింగ్ రోడ్ తో పాటుగా మన కంచిచర్ల పరిటాల ఏరియాకి 4-5 కిలోమీటర్లు ఉన్న కేతనకొండ దగ్గర ఉమ్. ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఓకే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలాగే మనకి ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ చేశారు కృష్ణానది మీద. ఓకే. ఈ బ్రిడ్జ్ ద్వారా మనం జస్ట్ 10-12 కిలోమీటర్లోనే మీరు చెప్పిన దాన్ని బట్టి 3 బ్రిడ్జ్లు అక్కడే వస్తాయి. 3 బ్రిడ్జ్లు అక్కడే వస్తున్నాయి. ఓకే. ఈ 10-12 కిలోమీటర్లోనే మనం డైరెక్ట్ కోర్ క్యాపిటల్కి వెళ్ళిపోతాం. అక్కడ ఎంత ఉన్నాయండి రేట్లు? అక్కడ మనం గజం మినిమం 50,000 రూపాయలు ఉంది. మినిమం 50,000. మినిమం 50,000. ఇక్కడ మీరు మినిమం మనం ఇచ్చేది 8,500, 12,000. బ్రిడ్జ్లు పూర్తయితే అవతల ఉన్న రేటుకి యువతల ఎంత వరకు వెళ్ళొచ్చు అంటారు? 100% బ్రిడ్జ్లు పూర్తి అవడంతో పాటు అవుటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా 3 to 5 years లో అంటే అన్ఎక్స్పెక్టెడ్ అప్రిషియేషన్ వస్తుంది అక్కడ మనకి. ఇప్పుడు సిఆర్డి ఎంత వరకు వెళ్ళొచ్చు అండి? 12,000 అన్నారు. ఈ 2 years 3 years లో ఎంత వరకు వెళ్ళొచ్చు? మేమైతే 30,000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 30,000. 30,000 అవడానికి రీజన్ కనబడుతుందండి, లాజికల్ గానే ఉంది. ఈ 8,500 8,000 అయితే మినిమం 20,000 ఈజీగా వెళ్ళిపోతుంది. అసలు హైవేకి సెకండ్ బిట్ అండి. ఓకే. చాలా నియర్ బై ఉంటుంది. డెవలప్మెంట్స్ కూడా అలా చేసాము. Okay. స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి మన వెంచర్ లో. ఓకే. అప్రూవ్డ్ లేఅవుట్ లో అయితే 75% వరకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నాము. అదండి డియర్ ఇన్వెస్టర్స్, మన సార్ చెప్పిన దాన్ని బట్టి సార్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అమరావతి సరౌండింగ్ లో ఎక్కువ వెంచర్స్ డెవలప్ చేశారు. రీసెంట్ గా ఎక్కువ గ్రోత్ ఎక్కడ ఉండిపోతుందో అక్కడే లో కాస్ట్ లోను సిఆర్డిఎల్ 2 వెంచర్లు కూడా మరి మనకి శ్రీనివాస్ గారు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సార్ చెప్పిన దాన్ని బట్టి రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు. లో కాస్ట్ అయితే కేవలం 11 లక్షల నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సిఆర్డి అయితే ఉన్న అన్నిటికన్నా తక్కువ రేట్ ఉందండి. కేవలం స్క్వేర్ యార్డ్ 12,000కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, మీరు రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవుటర్ రింగ్ రోడ్ కూడా సార్ చెప్పిన దాన్ని బట్టి స్టార్ట్ అవడానికి కొంచెం ఎన్నో రోజులు పట్టుకు. వన్స్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడున్న రేట్లకి 50% పెరిగిపోద్ది అంట రేట్. అంటే మీరు ఇప్పుడు 12,000 సిఆర్డి వల్ల 18,000, 20,000 కూడా అవ్వచ్చు. ఈ హైకింగ్, ఈ బెనిఫిట్ అనేది మీరు మిస్ అవ్వద్దండి. వెంటనే సార్ నెంబర్ వీడియోలు ఇచ్చి కాల్ చేసి మీరు డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.